హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే, మైగ్రేన్ హెడేక్కు మెడిసిన్ చెప్పండి అని అడుగుతున్నారు. అయితే ఈరోజు మన దగ్గరకు ఒక ప్రిస్క్రిప్షన్ రావడం జరిగింది. అందులో మైగ్రేన్కు సంబంధించిన ఒక న్యూరో ఫిజిషియన్ అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెడిసిన్ అవి ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే టోటల్ వివరాలు ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 30 years ఫీమేల్కి హెడేక్, స్లీప్లెస్నెస్, కంఫర్టబిలిటీ లేకపోవడం, మైగ్రేన్ పెయిన్ ఉన్నట్లయితే ఒక న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే తను 2 types ఆఫ్ ఎగ్జామినేషన్స్, అంటే ఒకటి సిటీ బ్రెయిన్ మరియు ఒకటి సిబిపి అనేది ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో సిటీ బ్రెయిన్లో వచ్చి నో అబ్నార్మల్ డిటెక్టెడ్ ఇన్ బ్రెయిన్ మరియు సైనసైటిస్ స్మాల్గా ఉందని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సిబిపి వచ్చేసి హిమోగ్లోబిన్ వచ్చేసి 12.8 grams మరియు డబ్ల్యూబీసీ 9.6, ప్లేట్లెట్స్ 3.38 అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ డాక్టర్ గారు 3 types ఆఫ్ మెడిసిన్ వచ్చేసి డ్రోటినియం, మైగ్రేటెడ్ మరియు నాక్స్డమ్ 500 mg ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అవి ఏంటి, వాటి యూజెస్ ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. డ్రోటినియం చాలా యూస్ఫుల్ మెడిసిన్. ఇది 2 మెడిసిన్ కాంబినేషన్. ఇందులో డోటావరిన్ మరియు మెఫనామిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖ్యంగా నార్మల్గా అయితే అబ్డామినల్ పెయిన్, మజిల్ పెయిన్, మైగ్రేన్, హెడేక్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ మరియు రెనల్ కోలిక్ పెయిన్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ సిచ్యువేషన్లో వచ్చేసి మైగ్రేన్ హెడేక్ ఉంది కనుక ఈ డ్రోటినియం అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేటెడ్. ఇది ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీని, అంటే న్యూట్రిషనల్ సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా 2 types, అంటే మెగ్నీషియం అంటే ఇది మజిల్స్ మరియు నర్వ్స్కు యొక్క హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాటి యొక్క క్యాపబిలిటీ పెంచడంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోఎంజైమ్ Q10. ఇది ఏంటంటే సెల్స్కి ఎనర్జీ ఇవ్వడంలో, అంటే బాడీలోని సెల్స్కి ఎనర్జీ ఇవ్వడంలో కోఎంజైమ్ Q10 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్ వచ్చేసి నాక్స్డమ్ 500 mg. ఇది ఒక అనాలజిస్టిక్ గ్రూప్కు చెందిన మెడిసిన్. ఇందులో నార్ప్రాక్సిన్ 500 mg ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ ట్యాబ్లెట్. ఇది మైగ్రేన్ మరియు హెడేక్ను కంట్రోల్ చేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ డ్రోటిన్ ఎమో వచ్చేసి ఇది డైలీ వన్స్, అంటే మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, డైలీ వన్స్ 30 days వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేటెడ్. ఇది న్యూట్రిషనల్ ట్యాబ్లెట్ కనుక డైలీ ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 30 days వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాక్స్డమ్ 500. ఇఫ్ పెయిన్, అంటే ఎప్పుడైతే ఈ మైగ్రేన్ పెయిన్, తలనొప్పి అనిపించినట్లయితే ఈ ట్యాబ్లెట్ను తీసుకోవచ్చు. నార్మల్ సిచ్యువేషన్లో అవసరం లేదు. ఈ విధంగా ఒక 30 days కనుక యూజ్ చేసినట్లయితే ఒక 1 week తర్వాత నుంచి మీకు ఈ పర్సన్కి, ఒక 30 years ఫీమేల్కు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ విధంగా ఒక 30 years ఫీమేల్స్కి రాశారు కదా అని మీరు డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఎందుకంటే వాటి యొక్క బ్రెయిన్ స్కాన్ మరియు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ మరియు పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డాక్టర్ గారు తనకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇతరులు ఎవరు డైరెక్ట్గా యూజ్ చేయకండి. కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.